హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు నేను మీకు రోజు చేసే వంటలు కాదండి, ఈరోజు మాత్రం నేను వంటలతో పని లేకుండా చక్కగా మనము ఈ సమ్మర్ సీజన్లో వచ్చేసింది రకరకాలైన వెరైటీ వస్తువులు మనకే అవసరం ఉంటాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ పిల్లలకైనా పెద్దలకైనా పనికొచ్చే అన్ని వెరైటీ వస్తువులు ఈ పీమార్ట్ వాళ్ళు మళ్ళీ పైన ఇంకొక ఫ్లోర్లో యుటెన్సిల్స్ అన్నీ, అంటే పిల్లలకి పెద్దోళ్ళ పనికొచ్చేవన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు నేను గ్రోసరీస్, పిల్లల బొమ్మలు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా తీశాను కదా. ఇప్పుడు అవే కాకుండా ఇక్కడ మనకి వస్తువులు, అలాగే పిల్లలకు పనికొచ్చే వస్తువులు, కిచెన్ ఐటమ్స్, అలాగే మాలాగా యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి పనికొచ్చే ఐటమ్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొత్తగా స్టోర్ పైన పెట్టున్నారు. ఆల్రెడీ కింద అంతా ఈ షాపింగ్ మాల్లో మనకు కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి. పైన అప్స్టైర్లో పిల్లలకు కావాల్సిన టాయ్స్ కానీ పిల్లల ప్లే గేమ్స్ ఆడుకునేవి కానీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఒకసారి నేను ఈరోజు తీశాను వీడియో, అవి చూడండి. మీరు కూడా మనకు బాగా ఉపయోగపడే వస్తువులు అనిపిస్తే తప్పనిసరిగా చూస్తే కొనుక్కొస్తామండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా మా ఊరు చీరాల అనగానే చిన్న ఊరు. ఈ ఊరికి ఎక్కువగా మనకి ఉండరు. దీనివల్ల వస్తువులు దొరకాలంటే కష్టం. పెద్ద పెద్ద సిటీస్లో దొరికే వస్తువులు కూడా ఇప్పుడు మాకు ఇక్కడే దొరుకుతున్నాయి అన్న ఫీలింగ్ కలిగింది అవి చూశాక. అందుకనే వీడియో తీశాను. అవన్నీ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు మా మేము చూసినవన్నీ చూపిస్తాను. ఒకసారి చూడండి, మీకు పనికొచ్చాయి ఉంటే విజిట్ చేయండి. ఇక్కడ బిగినింగ్లోనే మనకు అన్నీ చక్కగా ఈ కుండీలు ఉన్నాయండి, పూల కుండీలు, అలా ప్లాస్టిక్ వస్తువులు, అలాగే మనం బట్టలు విడిచినవన్నీ పెట్టుకునేవి, బాస్కెట్స్, స్టూల్స్ ఉన్నాయి. ఇంకా దాని పక్క నుంచి చూస్తే పిల్లలకు పనికొచ్చే టాయ్స్ అండి. చాలా వెరైటీ బొమ్మలు ఉన్నాయి. జంతువుల బొమ్మలే కాదు, ఆడపిల్లల బొమ్మలని, పాండా అని, ఇలా మంకీసు, టైగరు, రకరకాలైన బొమ్మలన్నీ ఉన్నాయండి కలర్ఫుల్ తోటి. ఈ టాయ్స్ ఏంటంటే సాఫ్ట్ టాయ్స్. జనరల్గా మన పిల్లలకి పుట్టినరోజులని అలా మనం ఏదన్నా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి, చిన్న పిల్లలకైతే బాగా పనికొస్తాయి అన్నమాట. దాని పక్కనే బేబీ రోని అన్ని బేబీస్కి పనికొచ్చేటువంటి పుట్టిన పిల్లలకి వేస్తారు చూడండి, చిన్న చిన్న షూస్, అలాగే బిబ్ అంటే జనరల్గా అన్నం తినేటప్పుడు బట్టలు ఖరాబ్ కాకుండా మెడకు కడతారండి, అలాంటివి. అలాగే పెద్ద పిల్లలకైతే ఈ సమ్మర్లో ఎండలో తిరక్కండి, ఎండ నెత్తి మీద తగిలితే ప్రమాదం అని చెప్తుంటా, అలాంటి బేబీ క్యాప్స్ ఇవిగోండి. ఇవి చిన్న పిల్లలకి కాళ్ళకి వేసే షూస్ అన్నమాట. నేను వేటికి కాస్టులు చెప్పడం లేదులేండి, ఎందుకంటే ఒక్కొక్క ఊరిని బట్టి, ఒక్కొక్క వస్తువుని బట్టి, కంపెనీని బట్టి ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. మనం వాళ్ళని అడగకుండా వాళ్ళ షాపుల్లో రేట్లు పెట్టడం అనేది పద్ధతి కాదు. కాబట్టి నేను అవన్నీ పెట్టట్లేదు. మీకు ఈ మోడల్ నచ్చినప్పుడు ఆ కాస్ట్ మనం ఖర్చు పెట్టగలమలే అనుకున్నప్పుడు చక్కగా పోయినప్పుడు అవన్నీ తీసుకోవచ్చు. ఆ చిన్న పిల్లలకు పనికొచ్చే వస్తువులన్నీ ఉన్నాయండి. అలాగే పుట్టిన పిల్లలు మనం గిఫ్ట్ ఇస్తాం కదండి ఒక సెట్గా, అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ఎదిగిన పిల్లలకి, 6-7 ఏళ్ళ పిల్లలకి ఈ రోజుల్లో ఎండలకి బయటికి వెళ్ళకూడదు. సమ్మర్ సీజన్లో ఇండోర్ గేమ్స్ ఆడుకునే గేమ్స్ ఇవి చాలా ఉన్నాయండి. ఇదిగో బొమ్మలు, ABCDలు, లెటర్సు, నంబర్సు, ఆలు, అలాగే ఇవే కాకుండా వీటితో ఆటలాడుకోవచ్చునండి. ఇదిగోండి బర్డ్స్కి, ఇక అన్ని యానిమల్స్, ఇంకా చైనీస్ చెక్కర్స్ అని, ఇలా ఆటలాడుకునే బొమ్మలు అన్నీ షేప్స్వి. చిన్నపిల్లలకి ఎలా ఆడుకోవచ్చు ఆ బొమ్మలన్నీ ఉన్నాయండి. ఈ క్రొకోడైల్ ఒకటి అక్కడ నాకు కనపడింది, విడిగా మీకు చూపిస్తున్నాను. చూస్తా, నిజమైన క్రొకోడైల్ లానే ఉంది కదండి. ఇదిగోండి ఈ ఒకటే కలర్గా వచ్చే బాక్సెస్, ఇలా పిల్లలు ఆడుకునే ఇండోర్ గేమ్స్కి చాలా వెరైటీస్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అనుకూలంగా ఉన్న రేటు, మనం కొనగలిగిన రేటు, మనకి అంత ఖర్చు పెట్టచ్చు, అది మనకు వాల్యుబుల్ అనిపించిన వాళ్ళు తప్పనిసరిగా ఈ పిల్లలకి సమ్మర్ సీజన్లో ఇంట్లోనే ఇండోర్ గేమ్స్లో ఆడుకోవడానికి ఉపయోగపడే ఆట వస్తువుల బొమ్మలు చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఎక్కువ భాగం కిడ్స్
పనికొచ్చేవే ఉన్నాయి, ఒక 2 ర్యాక్స్ నిండా. అంటే కిడ్స్కే ఎక్కువ అవసరాలు ఉంటుంటాయి ఈ రోజుల్లో, పెద్దవాళ్ళకంటే కిచెన్ ఐటమ్స్ అని ఇంకొక ర్యాక్స్లో ఉన్నాయి. అవి చూడండి, డాల్స్, రకరకాలైన బొమ్మలు, అమ్మాయిలకు పనికొచ్చేవి కూడాను, చిన్న చిన్న వస్తువులు, బొమ్మలు. ఇక అక్కడ మనం యూజ్ చేసుకునేవన్నీ, పిల్లలు ఆటలాడుకునేవన్నీ కూడా ఉన్నాయండి. మనం చూస్తే కానీ ఇలా చూస్తే మనకి ఇదేంటో అని అనుకుంటామేమో, అక్కడికి వెళ్ళి మనకు అవసరం ఏంటని చూస్తే మనం కొందామనకన్నా ఎక్కువే కొనుక్కుంటామండి. ఎందుకంటే అంతకుముందు మన మనసులో అది కొనుక్కోవాలనుకొని ఉంటాం, కానీ అది సమయానికి దొరకకపోతే కొని ఉండవు. అదే ఇప్పుడు ఇక్కడ చూడగానే ఆ వస్తువు, అదే మనం ఇంతకుముందు కొనాలనుకున్నాం కదా, ఇప్పుడు కొనుక్కుందాం అనిపిస్తుంది అనమాట. ఇదండి ఫ్లాష్ కార్డ్స్ అంటే యానిమల్స్ అన్ని బొమ్మల్స్ ఉండేవి, వాటిని చేసేవి. ఇవన్నీ పిల్లలు ఆడుకునే బిల్డ్ చేసేటువంటి ఫ్లవర్స్ లాగా కానీ, ఎడ్యుకేషనల్గా పనికొచ్చేవి కూడా చాలా ఉన్నాయండి. ఇంకా పజిల్స్, షేప్స్, ఈ చిన్న పిల్లలకి ఇదే షేప్ అయినా చూపించవచ్చు. ఇంకొంచెం ఎదిగిన పిల్లలకైతే ఇలా సూపర్ మ్యాన్, హీరోస్ అని పెట్టుకుంటారు కదండి, సూపర్ మ్యాన్ అని, బ్యాట్ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని, ఇలా వాళ్ళ కొంచెం బాడీ బిల్డింగ్ ఉండే బొమ్మలు మగపిల్లలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి బొమ్మలు. ఈ బొమ్మలు కూడా రకరకాలైన కలర్స్లో, రకరకాలైన సైజెస్లో, అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద బొమ్మల దాకా అన్ని మోడల్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ. వీటిల్లో పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న, పుట్టినరోజులకు కానీ, ఏదో ఫ్రెండ్స్కి ఒకరికొకరు ఇచ్చుకుంటానికి కానీ, పెద్దవాళ్ళు ఏదన్నా పిల్లలకి గుర్తుగా ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా మగపిల్లలకైతే ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు. ఎంచక్కా తీసుకొని వాళ్ళకైనా మనం కొనివ్వచ్చు అనమాట. వీటన్నిటి కాస్టులు మాత్రం నేను చూసేగానండి, ఇంత కాస్ట్ అని చెప్పటం లేదండి, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అక్కడ. వెళ్ళి మనం దానిపైన ఉన్న కాస్ట్ ఎంఆర్పి వేరుగా ఉంటుంది, వీళ్ళు ఇచ్చే కాస్ట్ తగ్గించే ఇస్తారు. ఆ కాస్ట్ను బట్టి మనకి కొనుక్కోవచ్చు అనమాట ఈ బొమ్మలు. ఇది గన్ను బొమ్మ అండి. అలాగే సాఫ్ట్ టాయ్స్ చూడండి ఎంత స్మూత్గా, ఎంత బాగున్నాయోనండి. అది చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చక్కగా భలే యూజ్ఫుల్గా ఉంటాయి. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి రంగులుగా. అది బొమ్మలన్నీ రకాలైన బొమ్మలు అనమాట, ఒకే రకంగా కాదు. క్యాట్లు, డాగులు, తర్వాత టైగర్సు, మంకీసు, పాండా, క్యాట్లు చూడండి, ఇవన్నీ డాగ్స్ మోడల్స్ అనమాట. ఇలా సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఆడవాళ్ళకి పనికొచ్చే ఈ చూడండి బాస్కెట్స్, కొంచెం నాకు మనం ఎప్పుడు ఇక్కడ చూడలేదు కాబట్టి వెరైటీగా ఉన్నాయి అనిపించింది. కాస్ట్ అనేది మన ఇష్టమైతే కొనుక్కోవడమేనండి, చూసుకొని కొనుక్కోవటమే అనమాట ఈ వస్తువులు. ఇవన్నీ బాస్కెట్స్ అనమాట, ఫ్రూట్స్ బాస్కెట్స్. మనం టేబుల్ పైన చక్కగా పెట్టుకోవచ్చు. ఇవి స్టీల్ కలర్లో ఉన్నాయి, కొన్ని సిల్వర్లో ఉన్నాయి, వెదురుతో ఉన్నాయి, అలాగే ప్లాస్టిక్తో ఇలా చేసినవి. ఇలా మోడల్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి. మనకి ఏ మోడల్లో ఏ టేస్ట్, ఎంత సైజు కావాలి, ఎంత కాస్ట్లో కావాలి చూసుకొని చక్కగా తీసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇదిగోండి వెదురుతో చేసినవి. అలాగే ఇదిగో ఫ్రూట్ బాస్కెట్స్, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి క్రిస్టల్ లాగా అనిపిస్తుందండి, కానీ అది ప్లాస్టిక్కే. కానీ ఈ రోజుల్లో ప్లాస్టిక్లు వాడటం అంత మంచిది కాదండి. ఇదిగో వెదురండి, ఇది వెదురుతోటి చక్కగా డక్కలాగా చేశారు. చిన్న బాస్కెట్ టేబుల్ పైన పెట్టుకున్నా బాగుంటుంది, లేదు పూలు కోసుకునే వాళ్ళకి పూల సజ్జాలకు కూడా వాడుకోవచ్చండి, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. ఇది ఒక రంగులో వేసింది, అదేమో ఆ కలర్లో ఉంటే ఇది క్రీమ్ కలర్లో ఉందన్నమాట. ఈ ఫిష్లు, ఈ బొమ్మలు ఇవన్నీ చూస్తే అన్నీ కొనుక్కుందామా అనిపించేలాగా ఉన్నాయన్నమాట. అయితే చిన్నపిల్లలను తీసుకెళ్ళారు అంటే తప్పనిసరిగా ఏదో ఒకటి కొనిపించకుండా మాత్రం వాళ్ళు బయటికి రారండి. ఈ పాండా కూడా బాగుంది. అలాగే ఇంకా పైన అయితే పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయండి, చాలా పెద్ద బొమ్మలు ఉన్నాయి. టెడ్డీ బీర్స్ కూడా కాస్ట్ ఎక్కువ ఉండేవి, 1000 రూపీస్ అలా ఉంటే చూడాలని పెద్దవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి కార్లని, బస్సులని, ఆడుకునే ఆట వస్తువులే ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ వైపుకి వచ్చేసరికండి బర్త్డే పార్టీలు మనం సింపుల్గా ఇంట్లో చేసుకోవాలి, ఒక థీమ్ ప్రకారం చెయ్యాలి అనుకున్నప్పుడు థీమ్కి తగ్గట్టు హ్యాపీ బర్త్డే లెటర్స్ కానీ, కలర్స్ కానీ, అలాగే పిల్లలకి క్యాపులు, రిటర్న్ ఇవ్వడానికి మనం గిఫ్ట్కి బ్యాగులు ఇస్తాం చూడండి, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ అనమాట. అలాగే రకరకాలైన పార్టీ చేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా బెలూన్స్, ఇదిగోండి క్రౌన్ క్యాప్స్,
ఇక చిన్నపిల్లలకి పుట్టినరోజు అయితే ఎంచక్క మీరు ఎవరికో డెకరేషన్ వాళ్ళకి ఇస్తే బోలెడు అడుగుతారండి, థౌజండ్స్లో అయిపోతుంది. కానీ మనకి చక్కగా మనకు నచ్చినవి కొంచెం తెచ్చుకొని ఒక థీమ్ ప్రకారం చేసుకుంటే తక్కువ కాస్ట్తో కూడా అయిపోవచ్చు. ఇవన్నీ కూడా ఈ బర్త్డే పార్టీకి కావాల్సినటువంటి పిల్లలకు పనికొచ్చే బెలూన్స్ అలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ. తర్వాత ఇంక ఇటువైపు వచ్చేసరికి ఆడవాళ్ళు ఏదన్నా ఫంక్షన్లు చేసుకుంటున్నప్పుడు గిఫ్ట్ ప్యాక్స్ ఇస్తుంటారు కదండి. ఈ శ్రావణ మాసం వచ్చినప్పుడు ఇలా ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి కూడా ప్లేట్స్ అవి బాగున్నాయండి. కొంతమంది ఫ్రూట్స్ పెట్టాల్సిన ప్రసాదాలు అవన్నీ కలిపి ఒకే ప్లేట్లో పెట్టి ఇచ్చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవి బాగా సూటబుల్. కాస్ట్ పెద్ద ఎక్కువ లేవండి, ఒక 100 బిలోనే ఉండొచ్చు, అన్నీ 100 బిలోనే ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు పెరిగితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఇవన్నీ కూడా లేడీస్కి పనికొచ్చేటువంటి రకరకాలైన బాస్కెట్స్. పైన కూడా ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఇలా సిల్వర్ మోడల్లో వస్తున్నాయి. పెళ్ళిళ్ళప్పుడు 18 రకాలు, 15 రకాలు, 19 రకాలని ఇలా మనం వాళ్ళకి మగపెళ్ళి వాళ్ళు ఆడపిల్ల వాళ్ళకి కానీ ఆడపిల్ల వాళ్ళ పెళ్ళి మగపెళ్ళి వాళ్ళకి గిఫ్టులు ఇచ్చేటువంటి స్వీట్స్ అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి పనికొచ్చే మంచి ప్లేట్స్ అండి. ఇవన్నీ సిల్వర్ కలర్లో మోడల్స్లో సైజులు వారీగా గోల్డ్ కలర్లో ఇలా రకరకాల ట్రేస్ ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మ్యాట్స్ ఉన్నాయండి. అలాగే మనం ఈ మ్యాట్స్ వంటింట్లో కాలు జారకుండా ఉండడానికి వేసుకునే మ్యాట్స్ అంట. అవి కొంచెం నేను కొందామని ఒకటి చూశాను, కానీ కొంచెం అంత కాస్ట్ ఎందుకులే 300 200 పైనే ఉన్నట్టుంది అని చెప్పేసి తీసుకోలేదు. అవే కాకుండా డోర్ మ్యాట్స్ కూడా రకరకాలు ఉన్నాయండి. మనం ఎంత కాస్ట్ పెట్టాలనుకుంటున్నామో ఖరీదు తక్కువ నుంచి 30 దగ్గర నుంచి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు దాకా ఉన్నాయి. అది మన స్టేటస్ని బట్టో మన కొనుగోలు శక్తిని బట్టో అవి చూసుకొని కొనుక్కోవచ్చు. అలాగే ఈ టేబుల్ మ్యాట్స్, అలాగే ఫ్రిడ్జ్లో వేసుకునే మ్యాట్స్ లాంటివి అవన్నీ కూడా ఉన్నాయండి. అక్కడ రకరకాలైన డిజైన్స్ మనకు కావాల్సిన మోడల్స్లో తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత దేవుడికి ప్రే చేసుకునేటప్పుడు వేసుకునే చిన్న చిన్న చాపలు, బెడ్షీట్స్, చిన్న చిన్న టర్కీ టవల్స్, పెద్ద టవల్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి మన సైజుల వారీగా ఉంటాయి, కాస్ట్లు కూడా ఒక్కో రకంగా ఉంటాయి. ఈ డోర్ మ్యాట్స్ కూడా లైట్ కలర్స్లో ఉన్నాయి, డార్క్ కలర్స్లో ఉన్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువలో ఉన్నాయి, కాస్ట్ తక్కువలో ఉన్నాయి. అన్నీ చూసాము. అంటే మనకి ఇప్పుడు నేను కొనాలని వెళ్ళలేదు కాబట్టి ఓన్లీ వీడియో తీసుకోవటం కోసమే తీశానండి. ఇవాళ చూసి వచ్చాను కాబట్టి ఒక 2-3 నాకు నచ్చినవి తీసుకోవాలనుకున్నాను. అవి ఈసారి వెళ్ళినప్పుడైనా కొనుక్కొని రావచ్చులే అని చెప్పేసి అవన్నీ తర్వాత తీసుకోవచ్చులే అనుకోవచ్చు. కానీ నాతో వచ్చిన మా ఫ్రెండ్ మాత్రం అక్కడ చూసినప్పుడు కొన్ని కొనుక్కుంది. నీకోసం వచ్చి నేను కొనుక్కున్నాను చూడండి అంటూ కొన్ని బాటిల్స్ అని అవన్నీ చాలా బాగున్నాయండి. ఇవన్నీ టవల్స్ అండి. అలాగే కింద చూడండి, ఇవన్నీ ఇక్కడ ఒక కుషన్స్ కూడా ఉన్నాయండి. ఏదైనా సోఫాల్లో వేసుకోవడానికి పనికొచ్చే కుషన్లు కూడా రెడీగానే ఉన్నాయి. వాటికి క్లాత్లు మనం వేసేసుకోవచ్చు. తర్వాత దుప్పట్లు, దిండు కవర్లు అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని ఈ మన ఇంటికి పనికొచ్చేటువంటి బ్రూమ్స్ అండి. అంటే డస్ట్ని క్లీన్ చేసుకునేవి కొన్ని, ఇల్లు శుభ్రంగా తుడుచుకునేవి కొన్ని, బాత్రూమ్లు క్లీన్ చేసుకునే స్క్రబ్బర్స్ లాంటివి కొన్ని, షింకులు కడుక్కునేవి, వాష్ బేషన్స్ కడుక్కునేవి, ఇలా రకరకాలైనటువంటి మెటీరియల్తో తయారు చేసినవి. కొన్ని స్మూత్గా ఉన్నాయి, కొన్ని పీచులుగా ఉన్నట్టు ఉన్నాయి. అవి మనకు అవసరాన్ని బట్టి మనం ఖరీదుని బట్టి అవి కూడా తీసుకోవచ్చు. అక్కడ ఇల్లు తుడిచే అవి కూడా బ్రూమ్స్ కూడా నాకు బాగా నచ్చినాయండి. బాగా తెల్లగా చక్కగా చూడండి ఎంత బాగుందో, పూసలుగా అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే మనకి లోకో భిన్న రుచి అని ఎవరికి ఎలాంటిది కావాలో, ఎవరికి ఏది మన్నుతుంది అనిపిస్తుందో మనం వాడుకున్న దాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇది కొత్తగా స్క్రబ్బర్ అండి, అంటుతో కూడా పీచు బాగా వచ్చింది. మనం చేయి గుచ్చుకోకుండా చుట్టూరు స్పాంజీ, మధ్యలో మాత్రమే స్టీల్ వేసిన్నారు. అలాగే స్క్రాచ్ బైట్స్ చాలా ఉన్నాయి అక్కడ స్క్రాచ్ చేసుకునేవి. ఇంకా సోప్ బాక్సులు కూడా రండి, భలే వెరైటీగా ఉన్నాయండి. రకరకాలైన సోప్ బాక్సులు కూడా ఉన్నాయి.
ఇవైతే స్మూత్గా ఉన్నాయి, ఒళ్ళు కూడా మనం క్లీన్ చేసుకోవడానికి పనికొచ్చేవి. రుద్దుకునేటప్పుడు వీపు అందిన వాళ్ళు కానీ అట్లా నీట్గా మెత్తగా స్మూత్గా ఉన్నాయి. దీని పక్కనే రకరకాలైన సోప్ బాక్సులు. ఎక్కువ భాగం ఈ మధ్య సోప్ బాక్సులు ఇళ్లల్లో అయితే మనకి టైల్స్ వేసే వాళ్ళకైతే ఆల్రెడీ టైల్ తోటే వస్తున్నాయి, కానీ విడిగా చిన్న బాత్రూమ్ ఉండే వాళ్ళు విడిగా వాడుకునే వాళ్ళకి వాడుకోవచ్చు. ఇదిగోనండి తాబేలు టైప్లో ఒకటి ఉంది. ఇలా ఇవి హ్యాండ్ వాష్కి బాటిల్స్ అండి. ఇవి కూడా మోడల్గా ఉన్నాయి. ఈ మధ్య కరోనా పుణ్యమాని ప్రతి ఒక్కరూ నీట్గా ఉండాలంటే తినేటప్పుడు కానీ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడం తప్పనిసరి అయింది కదా. మనం తయారు చేసుకుని అయినా సరే నేడు హ్యాండ్ వాషెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మగ్గులు ఉన్నాయండి. ఈ మగ్గులు కూడా షేపుల వారీగా సైజుల వారీగా ఉన్నాయి, చిన్నవి పెద్దవి. అవి కొంచెం అడిగాను, ఒకటి 40 అన్నారు, ఒకటి 30 అన్నారు. అక్కడ మనకు ఇప్పుడు అవసరం లేదు కదా, ఊరికే రేట్ చూడటం కోసమనే చూశాను. ఇక్కడైతే మంచి నాప్కిన్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి సైజుల వారీగా అన్నీ మనకి. అక్కడికి వెళ్తే మనకి అవసరం లేదనేది అవతల పెట్టండి, వాటిని చూడంగానే మన ఇంట్లో అవసరం ఉంది అనిపిస్తుంది అనమాట. ఇది స్క్రాచ్ బ్యాట్స్, అలాగే నీట్గా వంటింట్లో క్లీన్ చేసుకునే స్మూత్ అవి కూడా ఉన్నాయండి. ఇది లీఫ్గా ఉండేటువంటి సోప్ బాక్స్ అంట, అది కూడా భలే ఉంది మోడల్. ఇక అన్నీ చూసుకుంటూ వస్తుంటే మనకి తెలియనివి కొన్ని, మనం చూసినవి కొన్ని, ఇప్పుడు కొత్తగా మోడల్ వచ్చినాయి అని కొన్ని, అలా అన్నీ చూసుకుంటూ వచ్చానండి. ఇక ఇక్కడ అన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా బాస్కెట్స్ అని పిల్లలకు పనికొచ్చేవో ఇలా అన్నీ ఉన్నాయి చూడండి. లంచ్ బ్యాగ్స్ అనమాట. పిల్లలకైనా మనం ఏదైనా జాబ్ హోల్డర్స్ అయ్యి ఉంటే లంచ్ బాక్స్ కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి. 2 స్టైల్ లాగా ఉండేవి, 1 బాక్స్ లాగా ఉండేవి, స్నాక్స్ పెట్టుకోవడానికి అలా 3-4 ఉండేటట్టుగా కూడా అరలుగా కూడా ఉన్నాయి. అది మనం పిల్లలకా పెద్దలకా చూసుకొని సైజు వారిగా కూడా తీసుకోవచ్చు. లంచ్ బాక్సెస్ కూడా బాగున్నాయి, చాలా ఉన్నాయి. ఇక గాజు వస్తువులు, స్టీలు వస్తువులు, అలాగా పింగాణి వస్తువులు, అంటే కొంచెం చూడడానికి ఫైబరే కానీ చూపుకి పింగాణి కలిసినట్టున్నాయండి. అవి కొన్ని బ్లాక్ కలర్లో వచ్చినాయి, అలాగే రకరకాలైనవి వచ్చినాయి. కొన్ని చూస్తే మా వీడియోలకి కొంటే బాగుండా అనిపించేలాగా అనిపించింది నాకు. అంటే జనరల్గా యూట్యూబ్ వీడియోల్లో మనం సర్వింగ్ బౌల్స్, అలాగే చేసేటప్పుడు ఉపయోగించే బౌల్స్, అలా చిన్న చాలా ఉన్నాయి. ఇవి పిల్లలకి బ్యాగులు అండి, చిన్న నర్సరీ పిల్లలకి వేసుకునే బ్యాగులు. అలాగే పెద్దవాళ్ళకి కూడా మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ పర్సెస్ ఉన్నాయి. అవి కూడా కాస్ట్ అంత ఎక్కువ అనిపించలేదండి నాకు. అంటే కాస్ట్ ఎక్కువ లెదర్ ఉంటే ఉంటాయేమో, ఇవి కూడా 300-400 లోపే కనిపించినాయి. బ్యాగ్స్ అరలు కూడా బాగున్నాయి. ఈ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్. ఎక్కువ భాగం పిల్లలకి లేడీస్కి పనికొచ్చేవి. ఇదైతే బ్యాంగిల్స్ బాక్స్ అండి. చక్కగా 2 అరలు వచ్చినాయి, వాటిల్లో కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ లైన్గా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారైతే గాజుల బాక్సే కానండి, అది లోపల విడిగా వేసేసుకోవటమే. కొంచెం కాస్ట్ అంత ఎక్కువ అనిపించింది, దానికన్నా కొంచెం తక్కువలోనే ఉంది. ఇక్కడ ఈ బాక్స్ అన్నీ చూసుకుంటూ వచ్చేసిన తర్వాత అక్కడ మనకి వేరే హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూడండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఎన్ని ఉన్నాయో. 1-2 నేను ఊరికే చూశాను ఎంత కాస్ట్ ఉంటుందా అని. కాస్ట్ రీజనబులే అనిపించిందండి నాకు. అయితే మనకి కలర్ మ్యాచింగ్లు కావాలన్నోళ్ళు, సైజులు కొంతమందికి ఎక్కువ కావాలి, కొంతమందికి తక్కువ కావాలి. ఈ బాస్కెట్స్ అయితే మనం బట్టలు వేసుకోవడానికైనా ఇడిచిన బట్టలు అలాగా. ఈ బాటిల్స్ మాత్రం మా ఫ్రెండ్ 2 తీసుకుందండి. అది మాత్రం బాటిల్ బాగుంది. ఇది కూడా బాగా స్మూత్గా రుద్దుకునేది. ఇవి క్లీన్ చేసుకునేవి అనమాట. ఇవి కూడా బాత్రూమ్స్, అవి బాత్లో ఫమ్మని కొంచెం మన ఒళ్ళుని స్మూత్గా రుద్దుకుంటే నరిషింగ్ వస్తుంది అనమాట. అలాగే ఇక స్టీల్ వస్తువులు వస్తే గరిటెలే కాదు, తర్వాత వడపోసుకునేవి అని, అసలు ఒక రకం ఉంది, ఒక రకం లేదని చెప్పడానికి లేదండి, చూస్తేనే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూస్తూ ఉంటే అన్నీ ఉపయోగపడే అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. ఇంకొక వైపు వస్తేనండి
క్రోకరీస్ ఉన్నాయి. ఇవన్నీ డస్ట్బిన్స్ అన్నమాట. మనకి కవర్ అయ్యి ఉండే డస్ట్బిన్స్ వంటింట్లలో బెడ్రూమ్స్లో పెట్టుకునే వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడతాయి ఇవి. ఎందుకంటే దోమలు మనం విడిగా ఓపెన్గా ఉంటే దోమలు వచ్చేస్తాయి, ఇలాంటివి అయితే ఏమి ఉండవండి. ఇవన్నీ కూడా చక్కగా మసాజర్స్, క్లిప్స్, రకరకాలైనవి. ఫస్ట్ ఇవి చూసి నేను ఇత్తడి రాగితో వచ్చిన స్పూన్స్ ఏమో తీసుకుందాం అనుకున్నానండి. కాదండి, మెటీరియల్ వేరు, కోటింగ్ మాత్రమే అట్ట ఇత్తడి కోటింగు, సిల్వర్ కోటింగ్, రాగి కోటింగ్ లాగా ఉన్నాయి, అవి మామూలు వెండి అన్నారు. ఇత్తడి వేనట్టయితే తీసుకునేదాన్ని అండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇత్తడి స్పూన్స్ తీసుకుందామని, ఇత్తడి కాదు అని చెప్పి. ఈ పొడుగు సైజులు వారివి, ఇవి కూడా చిన్నవి, సన్నవి, పొడవువి, కొంచెం వెడల్పుగా ఇలా రకరకాల పోర్కులు ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక ఈ ప్లాస్టిక్ వచ్చేసరికి ఈ ఫైబర్ అన్నమాట. ఇవి బ్రేకబుల్ లా కాదా అనేది మనం చెప్పలేము. కొన్ని వస్తువులు బ్రేకబుల్ లాగా అనిపించినాయి, కొన్ని మాత్రం బ్రేక్ అవ్వలే అనిపించినాయి అన్నమాట. ఇక్కడ అన్ని క్రోకరీస్ అండి, డైనింగ్ టేబుల్ సెట్స్ అన్నమాట, డిన్నర్ సెట్స్ 16 పీసులు అని 20 పీసులు ఉంటాయి కదా మనకి సెట్స్, సర్వింగ్ సెట్స్, ఇలా రకరకాలైనవి ఉన్నాయన్నమాట. పైన అయితే ఇక్కడైతే మనకి మోడల్ నచ్చినవి తీసుకోవచ్చు. ఇవి చూడండి, ఇలాంటివి ఈ బ్లాక్ చూస్తానికే గ్రానైట్ లాగా బాగుంది. వాటికి సర్వింగ్ ప్లేట్స్ చాలా షోగా ఉంటాయి ఇవి పెట్టుకుంటే. అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ, మనం ఎప్పుడు ఇక్కడిక్కడ చూడలేదు. బయట పెద్ద సిటీస్లో అయితేనే దొరుకుతూ ఉంటాయి ఇలాంటివి. మన ఊళ్ళోనే దొరికినాయి అంటే ఎంత చక్క అవసరమైన వాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు. అందరూ ఒకే రేంజ్ ఉండరు కదండి. పెద్దవాళ్ళకైనా కొంచెం డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు, కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇలాంటి కాస్ట్లీ వస్తువులు కూడా మన ఊళ్ళో దొరుకుతాయి అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి, ఇది కొంచెం కాస్ట్, ఇది బాగా చాటలాగా ఉంది, కానీ ఏదైనా సర్వింగ్ చేసుకునేటప్పుడు మనం షోగా డెకరేట్ చేసేసి చూపించవచ్చు. ఇవి పిల్లలకైతే టిఫిన్కి ప్లేట్స్ అండి, చట్నీలు 2 రకాలు వేసుకోవడానికి. వీటిల్లోనే చూడండి రకరకాలైన మోడల్స్ అన్నమాట. ఒక్కొక్క ప్లేటు ఒక్కొక్క మోడల్లో ఉంది. చూడటానికి పింగాణివి అనిపిస్తున్నాయి, షైనింగ్ కానీ మెటీరియల్ కానీ ఫైబరేనండి అవి. పింగాణి అయితే అసలు మాలాంటి వాళ్ళకైతే ఊరికినే పడేస్తానేమో, ఇరిగిపోతాయేమో అని భయపడుతూ ఉంటానన్నమాట. నేనైతే ఎంత జాగ్రత్తగానే ఉంచుకోవాలి. మనం కొన్నంగానే సరికాదు కదండి, మెయింటెనింగ్ కూడా జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకే గాజు వస్తువులైనా పింగాణి వస్తువులైనా. కానీ ఆరోగ్యరీత్యా చూస్తే ఈ ఫైబర్లు, ప్లాస్టిక్లు వాడటం అంత మంచిది కాదు, హానికరం. ఇదిగో చూడండి, రకరకాలైన బౌల్స్, గిన్నెలు మనకి వంట చేసుకోవడానికి కానీ, కర్రీస్ సర్వ్ చేయడానికి కానీ, మోడల్స్లో ఫ్లవర్ లాగా, నలుగు పలకలుగా, స్క్వేర్ లాగా, బాదంకాయ షేప్లో, గుండ్రంగా, ఇలా రకరకాలైన కలర్స్ తోటి, రంగులతోటి చాలా వచ్చినాయండి. ఇంతకన్నా చిన్నవి కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా సర్వింగ్ ప్లేటు. కొన్ని చూస్తూ నేనే ఒక చేతితో తీస్తూ ఒక చేతితో చూపించడం వల్ల క్లియర్గా చూపించలేకపోతున్నానండి. మీరు అక్కడికి వెళ్ళి చూశారు అంటే ఎంచక్కా మీకు నచ్చినవి కొనేసుకోవచ్చు. అప్పుడొకటి అలా మనకు కావాల్సినప్పుడు కొనుక్కున్నా బాగుంటాయి. ఇవన్నీ చూడండి, బౌల్స్ అన్నీ చాలా ముద్దుగా ఉన్నాయి. బ్లాక్ కొన్ని, రెడ్ కొన్ని, చూడటానికి పింగాణిలాగా అనిపిస్తున్నాయి. కొంచెం కాస్ట్ మాత్రం ఒక్క స్టీల్ కన్నా ఎక్కువే ఉంటుందండి. ఒక్కొక్కటి 40-50 ఉంటుంది ఒక్కొక్కటైనా. ఎందుకంటే దాన్ని తయారు చేసిన మెటీరియల్ కాస్ట్ అయి ఉండొచ్చు, లేబర్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇట్లాంటి మోడల్స్ చేయాలంటే. ఇవన్నీ కూడా చూడటానికి నాకు యూట్యూబ్కి కొనుక్కుంటే బాగుండా అనిపించింది కానండి. ఇప్పుడు ఉన్న వస్తువులే ఇంట్లో అడ్డాలు అయిపోయినాయి, ఇంకా ఎందుకులే అని చెప్పేసి మనసు డెటో చేసుకొని వద్దులేనికి వచ్చేసేసారు అనమాట. దాన్ని ట్రేలు, కట్టింగ్ బోర్డ్స్, చాప్ చేసుకోవడానికి ఈ కట్టింగ్ బోర్డులు, నైఫ్స్, అసలు వంటింటికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ ఇక్కడ వెళ్ళి తెచ్చుకోక్కర్లేదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనుక వెళ్తే
ఇంతకు ముందు రోజుల్లో అయితే స్టీల్ షాప్కి వేరుగా ఇలాంటి వస్తువులు కొనుక్కోవడానికి వేరుగా ఇలా వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ షాప్కి వెళ్ళామనుకోండి, ఏ టు జెడ్ ఒకే షాప్లో అన్నీ చక్కగా ఒక 10,000 కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు 20,000 కొనుక్కుంటారు. ఇప్పుడు ఇదేంటో తెలుసా అండి, కొంతమంది మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క మాత్రలు పెట్టేసుకొని 2-3 మాత్రలు మర్చిపోకుండా ఏ రోజు ఆ రోజు వేసుకోవచ్చు అనమాట. 4 వీక్స్కి ఉండేది. ఇవిగోండి, ఇవి పింగాణి కప్స్ అనమాట. ఇవి మాత్రం జాగ్రత్తగా వాడుకోవాలి. పింగాణి కప్స్ బాగున్నాయి, కాస్ట్ కూడా కొంచెం మామూలు కప్పుల కన్నా ఎక్కువే ఉంటుందండి. ఇవన్నీ స్ప్రేస్ అనమాట. మనం జనరల్గా పెప్పర్ కానీ సాల్ట్ కానీ వేసుకునేటప్పుడు చిన్న చిన్న బౌల్స్ కావాలని చూస్తాం కదంటే అలాంటివన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ ఇది ఐస్ క్రీమ్ కప్పులండి. తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఈసారి రావచ్చులని వెనక్కి వచ్చాను అనమాట. ఐస్ క్రీమ్ కప్పులు, ఐసులు వేసుకునేవి, అలాగే ఇది లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, అంటే కూల్ కేక్స్. ఇది సమ్మర్ కదా, మనం చల్లగా ఉండాలి అనుకుంటే కనుక కొన్ని బాటిల్స్లో థర్మాస్ ఉండే ఫ్లాస్కులు లాంటి వాటిల్లో వేసుకుంటే కానీ కొంచెం కూలింగ్ అలా ఉండదు. అలాగే ఈ బాక్సెస్ కూడా చాలా ఉన్నాయి, మన వస్తువులు వేసుకోవడానికి పనికి వచ్చేవి. ఇవే కాకుండా స్టీల్ మూతలతో కూడా ఉన్నాయండి, కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి మోడల్ బాటిల్స్. తర్వాత చెక్కతో కూడా ఒక హాట్ బాక్స్ని చూశానండి ఇక్కడ. లోపల స్టీలును పైనంతా చెక్కతోటి చేస్తున్నాయి అన్నమాట. హాట్ బాక్సులకి మాకు చాలా ఉంటాయి, అందుకని చూసాను కానీ ఇదైతే స్టీల్ హాట్ బాక్సు బాగుంది. అది కూడా పైన గ్లాసు మూత వచ్చి, అలాగే ఇది మాత్రం చూడండి, లోపలంతా స్టీల్ తోటి కొయ్యతో తయారు చేశారు ఈ హాట్ బాక్స్. అలాగే ఇక్కడ అన్ని కప్పులు, చిన్నపిల్లలు కొంచెం వాటర్ బాటిల్స్, పప్పులు పోసుకునేటువంటి డబ్బాలు, పైన ఈ మధ్య స్టీల్ మూతలతో వస్తున్నాయి కదా, లోపలంతా ట్రాన్స్పరెంట్గా కనపడుతూ. తర్వాత ఇవన్నీ ప్లాస్టిక్స్ అండి. ఇంకా వచ్చేసరికి హాట్ బాక్సులు కూడా మామూలు మోడల్స్ ఉన్నాయి, కొంచెం కాస్ట్లీ మోడల్స్ ఉన్నాయి, వెరైటీకి ఒకటి అన్ని చాలా రకాలుగా ఉన్నాయి అన్నమాట. ఈ గాజు పింగాణి వస్తువులు చూస్తే మాత్రం ఈ మధ్య నాకు అవి కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ నేను ఊరికనే పడేస్తూ ఉంటాను. హడావిడిగా పని చేసుకునే వాళ్ళకి గాజు సామాన్ పనికిరాదండి. అది పడిపోయింది, పగిలిపోయింది అంటే వస్తువు పాడవటం ఒకటి కాదండి, మనసు కూడా ఏంటో ఎందుకు పడిందో దిగులుగా అదేంటో బ్యాడ్ సెంటిమెంట్ వస్తుంది అనమాట, అశుభం అనిపిస్తుంది అనమాట. ఇలాగా అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయే దాచిపెట్టేసి ఉంటుంటాను నేను, ఎక్కువ వాడటానికి వీలు కాక. ఇదండి ఇంక ఇవన్నీ చేస్తున్నాయి, అవన్నీ ఫాస్ట్గా తీసానండి, అందుకని క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను. స్టీల్ ట్రేలు కూడా ఉన్నాయి, లంచ్ బాక్సులు, రకరకాలైన మోడల్స్. ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ లంచ్ బాక్సులేనండి. ఒక్కటిగా ఉండేది, 2 ర్యాకులుగా ఉండేవి. ఇలా లంచ్ బాక్సులో ఇది మనం టేబుల్ పైన ఫ్రూట్స్ పెట్టుకుంటే రోలర్ అయ్యేటువంటి రోలింగ్ ఉంటుంది అనమాట. దానికి మనం ఫ్రూట్స్ పెట్టుకొని, ఏది లేదు కర్రీస్ లాంటివి, చట్నీస్ లాంటివి దానిలో పెట్టుకొని ఏది కావాలంటే అది తిప్పుకోవచ్చు, దగ్గరికి లాక్కోవచ్చు అని ఈజీగా వస్తుంది అనమాట. ఇవన్నీ చూడండి, బాక్సులు, వాటర్ బాటిల్స్. ఇంకా అవన్నీ కవర్స్ తీసి చూడలేదండి, అప్పటికే గంట అయిపోయింది నేను చూడటం. ఇలా ట్రిమ్ చేసి ఫ్లాస్ట్ పెట్టేస్తాం పట్టి, ఇప్పటికే ఇది 40 మినిట్స్ దాకా వచ్చిందండి. పూర్తి వీడియో చూడండి, నా ఛానల్లో హెల్తీ రెసిపీస్ ఉంటాయి చాలా, అవన్నీ మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే హెల్తీ రెసిపీస్ చేసుకుంటే అస్సలు రోగాలు రాకుండా హ్యాపీగా బతకచ్చండి. ఇవన్నీ చట్నీ గిన్నెలు. అవే కాకుండా మా స్కూల్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు, అవి కూడా చూడండి. చిన్నపిల్లలతోటి గాజువి అండి, ఇవి వాటర్ బాటిల్స్, పిల్లలకు నచ్చే బొమ్మలు వేసి మరీ ఉన్నాయన్నమాట. క్యాట్ బొమ్మలు, అలా మంకీ బొమ్మలు, రకరకాలైన మోడల్స్తో వచ్చినాయి పిల్లలకు వాటర్ బాటిల్స్. ఇక సమ్మర్ సీజను, బాటిల్ని చూసన్నా పిల్లలు తాగుతారని కొనివ్వాల్సిందే ఒకటి. కొత్త బాటిల్లో కొన్ని రోజులు పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతారు కాబట్టి. ఇది చూడండి, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి. మనకు పిండి కొద్ది రొట్టె అని మనకి ఎంత ఖర్చు పెట్టుకోగలమో, ఎంత ఉందో దాన్ని బట్టి కాస్ట్ ఇవి తీసుకోవచ్చు.
లేదు మామూలు పైన, ఏదో ఒకటి. కాలం అనేది ఆగదు కదండి ఎవరికైనా. మనం ఏ వస్తువు తీసుకున్నా, ఏ వస్తువు వాడున్నా వాడకపోయినా మన తృప్తి అనేది మన మనసులో ఉంటే విలువ తక్కువ అనేది మనం చూసుకోకుండా హ్యాపీగా బతకచ్చండి. ఈ వాటర్ బాటిల్సే బోలెడు రకాల వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఎక్కువసేపు తీసినట్టున్నాను, మిగతా వాటికన్నా చాలా ఉన్నాయి కాబట్టి. పిల్లలకి ఏంటంటే ఒకే మోడల్లో ఉంటే నచ్చదు. అన్నకు ఒకలాగా, తమ్ముడికి ఒకలాగా, చెల్లికి ఒకలాగా, అక్కలకు ఒకలాగా రకరకాలు కావాలని కోరుకుంటారు. తర్వాత ఇవి ఇక్కడికి వచ్చేసరికి పిల్లలకండి నెక్ మసాజర్స్ అని తర్వాత టూల్స్కి వెళ్ళని పిల్లలు లిటిల్లోకి వెళ్ళకపోతే ఇట్లాంటి బళ్ళు లాగా తీసుకొని వెళ్తే అక్కడ చక్కగా పెట్టి వాడుకోవచ్చు. పోస్చర్ కరెక్ట్ చేసుకునేవి, నెక్ మసాజ్ చేసుకునేవి, ఇలాంటి మసాజర్స్ కూడా ఉన్నాయండి అక్కడ. ఏదన్నా ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, తలనొప్పులు ఉన్న వాళ్ళు కూడా అలాంటివి తీసుకొచ్చి యూజ్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్ పార్ట్స్ ఇవి చక్కగా. ఈ పార్ట్స్ని కూడా చూశాను, బాగానే ఉన్నాయి. కాస్ట్ తక్కువ అనిపించింది. ఈసారి తీసుకొచ్చుకోవాలి వర్షాకాలం వచ్చినప్పటికైనా సరే. ఇక స్పూన్లు, గరిటెలు, ఫోర్కులు చూస్తే ఒకదానికి మించి ఒకటి మోడల్స్, సిక్స్ కలిపిన సెట్లుగా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం హ్యాంగ్ చేసుకునేవి చెక్కవండి. ఇంకా ఈ చెక్క గరిటెలు, హస్తాలు, పప్పు గుత్తిలు, అలా రకరకాలైన మోడల్స్లో ఉన్నాయి. ఈ మధ్య నేను అంతకుముందు ఒకసారి వీడియో మీకు పెట్టే ఉంటాను చూడండి. అది నేను చైనా బజార్లో కొనుక్కొచ్చుకున్నా. అయితే చైనా బజార్కి ఇక్కడికి రేట్ తేడా ఉంటుంది, క్వాలిటీ కూడా తేడా ఉంటుందేమో తెలియదండి. చెక్కలో క్వాలిటీ ఏముందండి, వాడుకునే దాన్ని బట్టి, వాళ్ళు ఫినిషింగ్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఇంక ఇవన్నీ కూడా ఒకసారి ఊరికే చూశాను అసలు ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని. విడిగా ఇంత ముందు రోజుల్లో ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే చాలా కాస్ట్ ఉండేదండి. ఇప్పుడు కొంచెం అన్నీ విడివిడిగా తీసుకుంటేనే మనకు తక్కువ కాస్ట్కి వస్తాయి అనిపించింది అనమాట. చైనా బజార్లో ఇంత కాస్ట్ లేవు, 80-90 లేవండి. అక్కడ 30-35 అలా ఉన్నాయి. ఇక స్టీల్కి వచ్చేసరికండి వడపోసేవి, అలాగే రకరకాలైన సైజులు, మనం ఆయిల్లో నుంచి వస్తువు తీసుకునేవి, ఇలా పుల్కాలు కాల్చుకునేవి, ఇక వడపోసుకునేవి అయితే ఎన్ని రకాలు ఉన్నాయోనండి. స్టీల్ ఇవి, అలాగా ప్లాస్టిక్ స్టీలు పీచు ఉండేటట్టు, అలా రకరకాల మోడల్స్ చాలా వచ్చినాయి అన్నమాట. ఇవి కూడా సైజులు వారీగా ఉన్నాయి, పెద్ద సైజు, చిన్న సైజు. చూడండి ఎన్ని ఉన్నాయో, రకరకాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇలాంటివి మా ఇంట్లో 3 ఉన్నాయి, ఊరికే చూపిస్తున్నానే కదండి. మోడల్స్ ఒక సైజు కాదు, రకరకాల సైజు. ఈ ప్లాస్టిక్లో కూడా కొన్నిటికేమో లోపల కూడా ప్లాస్టిక్ వచ్చింది, కొన్నిటికేమో స్టీల్ వచ్చిందనమాట. మనం వడపోసుకునే వడపోతలు, గిన్నెలు, రకరకాలైనవి కూడా. ఇవి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చిల్లులు గరిట్లాగా ఉంటే దానికి ఆయిల్ ఉండకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసిందైతే అటుకులు లాంటివి వేయించుకోవచ్చు. ఇదైతే చక్కగా లడ్డుకి బూందీ అలా చేసుకోవచ్చు అన్నమాట. పాత రోజుల్లో బూందీ గరిటలని ఇనుపయ్యే దొరికేవి. ఇదిగోండి ఇవి స్క్రాపర్స్, మన తురుము పట్టుకునేవి, రకరకాలైన ఒక్కొక్క వైపు ఒక్కొక్క షేప్లో వచ్చేటట్టు ఉన్నాయి అన్నమాట, పెద్ద పెద్దవి. అదే కాకుండా ఇలా బౌల్ లాగా కూడా ఉన్నాయి, ప్లేట్ లాగా చూడండి, ఇలా కూడా కొన్ని ఉన్నాయి. ఇది 2 రకాలు ఉపయోగపడుతుందండి. వడపోసుకోవడానికి పనికొస్తుంది, తురుముకోవడానికి పనికొస్తుంది అన్నమాట. ఏదైనా తురుముకోవాలన్నా కూడా, కొబ్బరి లాంటివి. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇవ్వండి, నేను ఇక కొత్త ఈ బర్నర్ అండి తెచ్చుకోవాలి. మాకు బర్నర్లకి పైన పెట్టుకునే చిన్న బర్నరు బాగుంది, అది కూడా ఈసారి పోయినప్పుడు చూసి మోడల్ నచ్చితే తెచ్చుకోవాలి. అన్నీ దగ్గరగా ఒక్కోటి ఇన్ని వెరైటీలు ఉండటం వల్ల నేను నిదానంగా చూపించలేకపోయానండి. అన్నీ ఫాస్ట్గా చూపిస్తున్నాను. కొంచెం మనకి గ్యాస్ దానికి వేసుకుంటాం చూడండి ట్యూబ్, ఆ ట్యూబులు కూడా ఉన్నాయి. వాటర్ వడపోసుకునేవి, జ్యూస్ వడపోసుకునే వడపోతలు, ఇలా. ఆ తర్వాత టోస్టరు, అది కొనుక్కొని తెచ్చుకుందాం అనుకున్నాను, బ్రెడ్ టోస్టరు. ఎంత చక్కగా ఉంది, బాగుంది. ఈసారి పోయినప్పుడు తెచ్చుకుంటానండి. కాస్ట్ పెద్ద ఎక్కువ లేదులేండి, 300 లోపు ఏదో ఉన్నట్టుంది. కత్తెరలు, కత్తెలు,
అది వంటింటి సామాగ్రి ఇవన్నీను. గ్రేటర్స్ కూడా చిన్నవి ఉన్నాయి, తక్కువ కాస్ట్లో కూడా సింపుల్గా తెచ్చుకున్నారు. లైటర్స్ అయితే బోలెడు వెరైటీస్ ఉన్నాయండి, కలర్ఫుల్గా లైటర్స్ కూడాను. అంతకుముందు అయితే స్టీల్ ఒక్కటే వచ్చేది, ఇప్పుడు రంగులతో సహా వస్తుంది. ఇదిగోండి, ఇది చపాతీ పీట, ఈజీగా చపాతీలు చేసుకునే ప్రెషర్లు అన్నమాట. ఇవి వుడ్తో చేసినవి కొన్ని ఉన్నాయి అక్కడ. చూస్తూ ఉంటే బౌలుడు అబ్బా ఎన్ని ఉన్నాయా అనిపిస్తుంది అనమాట. అదిగోండి, స్టీల్ బౌల్స్, స్టీల్ డబ్బాలు, అలాగే ఇత్తడి, రాగి ఆ వస్తువులు కూడా కొన్ని ఉన్నాయండి. అదిగోండి, అవి రాగి వస్తువులు. ఈ మధ్య వాటర్ కూడా రాగిలో తాగండి అని చెప్తున్నారు కదా. ఈసారి ఇప్పుడు నేను ఒక బిందె కొనుక్కుంటాను. అన్ని స్టీల్ వస్తువులు కూడా అన్ని వెరైటీలు ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి, ఇది క్రాకర్ అంట, ఆ కొట్టుకునేది మూత, ఆ మూతలు తీసుకునేటువంటిది. కోకోనట్ స్క్రాపరు, టోస్టర్స్, కోకోనట్ తురుముకునేదండి. ఇది చక్కగా బండకు బిగిచ్చేసి ఈజీగా తురుముకోవచ్చు. పచ్చి కొబ్బరి ఆల్రెడీ అవన్నీ ఉన్నాయండి, వాడుకోవట్లేదు. ఇదిగోండి, టోస్టర్స్ కూడా 290 ఉంది. దానిపైన 290 ఉందంటే ఇంకా వాళ్ళ రేటు కొంచెం కాస్ట్ తక్కువకి ఇస్తారండి. ఇంక ఇవన్నీ ఈ చాపర్ ఒకటి అడిగానండి ఎంత అని, మనకి కాస్ట్ ఎంత పడుతుంది అని. తక్కువే ఉందండి, 200 లోపే ఉంది. చక్కగా 7 బ్లేడ్స్ ఉన్నాయి. హాయిగా వేసేసి ఇలా ప్రెస్ చేయటమే. విడిగా ఇంత ముందు రోజుల్లో మనం థ్రెడ్తో లాగుతూ ఉంటే థ్రెడ్ పాడైపోయి తెగిపోయి పనికి రాకుండా పోయేది. ఇదంటే ప్రెస్సింగే కాబట్టి ఈజీగా ఉంటుంది హ్యాండ్తో చేసేవి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అన్ని గాజు సామానండి. అక్కడ బోర్డు ఉంది చూడండి, హ్యాండిల్ విత్ కేర్ అని. అంటే జాగ్రత్తగా గ్లాస్ వస్తువులు అక్కడ ఉన్నాయన్నీ అవన్నమాట, గాజు వస్తువులు. కప్పులు, సెట్లు, డిన్నర్ సెట్లు, సర్వింగ్ సెట్లు, ఇంకా రకరకాలైన మోడల్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమో. అయితే ఆడవాళ్ళం అవసరం అనవసరం అనుకోము, మనసుకు నచ్చిందంటే తెచ్చేస్తుంటాం. కానీ డబ్బున్న వాళ్ళకంటే ఇలా తెచ్చుకున్నా ఏదో పెద్ద నష్టం ఉండదు కదండి. మధ్యతరగతి వాళ్ళం ప్రతిదానికి చూసిన ఎల్ల కొన్నామనుకోండి, డబ్బు వృధాయే అనిపిస్తుంది కొన్ని. ఇదిగోండి, గరిటెలు కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి. చిల్లులు గరిటెలు కానీ అవన్నీ కూడా. ఇక్కడ స్టూల్ ఉందండి, మడిచి పెట్టుకోవచ్చు, కావాలంటే వాల్చుకోవచ్చు. ఈ స్టూలు లేకుంటే చక్కగా ఇప్ప తీసేసి ఒక పక్కకు అలా పెట్టేసుకోవచ్చు, అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకునేది. హ్యాంగర్స్ ప్లాస్టిక్ తోటి, దాని పక్కనే స్టీల్ గిన్నెలు, చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇదిగోండి, బకెట్లు. ఇవైతే భలే మందంగా ఉందండి. చక్కగా అది కొనుక్కుంటే 1000 రూపీస్ ఎంత ఉంది. మూత కూడా ఉంది, బాండి బాగా మందంగా ఉంది. ఎప్పుడైనా ఈసారి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఒకటి తెచ్చుకోవాలి. ఎందుకంటే అలాంటి మందపాటిల్లో అనుకోండి మనకి వంట కూడా మాడదండి, అడుగంటదు, బాగా చక్కగా ఉంటుంది. ఆయిల్ పోసినా మనకి వంట రుచిగానే వస్తుంది అన్నమాట. పలుచగా ఉన్నప్పుడు ఏంటి, పొగ వాసనకి కొంచెం కూరల రంగు వేడికి మాడిపోతుంటాయి, రుచి కూడా మారిపోతుంది. ఈ కాపర్ బాటము, అలాగే సెట్లు, కప్పుల సెట్ అండి. అసలు కప్పు ఎంత మందంగా ఉందో, ఒక్కసారి కొన్నామంటే మనం బ్రతికినంతకాలం ఆ కప్పులు ఎంత చక్కగా మనకి ఉంటాయేమో అనిపిస్తుంది అన్నమాట. బాగా మందంగా ఉన్నాయి. కాస్ట్ ఎందుకు చెప్పట్లేదు అంటే చెప్పాను కదండి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రేట్ని బట్టి ఒక కంపెనీ బట్టి ఉంటుంది. ఈ బాస్కెట్ అయితే ఫ్రూట్ బాస్కెట్ అంటండి, చాలా మోడల్స్గా ఇది మార్చుకోవచ్చండి. నా అమ్మాయి చూపిస్తుంది. ఒకసారి నిలువుగా, ఒకసారి గుండ్రంగా, ఒకసారి వెడల్పుగా, ఒకసారి ఇలా రకరకాలుగా ఇలా మార్చుకోవచ్చండి అని చూపించింది అక్కడ వర్క్ చేసే అమ్మాయి. చూడండి ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఇదంతా కూడా అది చక్క ఈ మధ్య కొత్తగా ఫ్రూట్ బాస్కెట్స్ వస్తున్నాయి, దానిపైన మూత కూడా వస్తుంది. వైనంగా బాగానే ఉంది.
ఇదిగోండి ప్లేట్స్, మూతలు, ఇవి కూడా సైజులు భారీగా ఉన్నాయండి. ఇదైతే అదే మనకి మస్కిటోస్ రాకుండా చక్కగా మూతలండి, బాగున్నాయి. అవి కూడా ఫ్రెష్గా ఉంచే మూతలంట. కూరగాయలు అవన్నీ నేను పెట్టుకున్నప్పుడు పైన మూతలు పెట్టుకోవచ్చు. ఇంక చూశారు కదండి, ఇలాగా కొత్తగా వాళ్ళు పీమార్ట్ వాళ్ళు ఇంకో ఫ్లోర్లో ఈ వస్తువులన్నీ అమర్చారు. ఒకసారి వెళ్ళి చూడండి. ఎప్పుడు చూసినా జనాలకు ఎక్కిస్తే ఉంటారు. కాస్ట్ కూడా అక్కడ టూ మచ్ కాస్టులు ఉండవండి. కొంచెం మధ్యతరగతి వాళ్ళం పోయినా ఏవైనా కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటాయి. గ్రాసరీస్ కూడా వీటి మీద కూడా అంతే ఖర్చు పెట్టుంటారు వాళ్ళు. మనం చక్కగా ఒకసారి అవసరమైన వాళ్ళు తెచ్చుకొని, బయట షాప్ రేటు మీకు చూస్తే మీకే అర్థమవుతుంది క్వాలిటీ ఏంటి అనేది. క్వాలిటీ ఉన్నప్పుడు ₹1 ఎక్కువ పెట్టచ్చు. ఇది నెయ్యి వేసుకునే చిన్న గిన్నె అండి, భలే ఉంది కదా. ఇవ్వండి జల్లెళ్ళు, ప్లేట్లు. ఈ మధ్య స్టీల్ తోటే వచ్చినాయండి జల్లెళ్ళు కూడా, బాగా అందపాటి గిన్నెలు ఇవి. ఇంకా అన్నీ చూశాను. హ్యాండిల్స్ ఇవన్నీ మనకి తిరగమాతగా పోసుకునే తిరగమాత డబ్బాలు కూడా బాగున్నాయి, అన్ని మోడల్స్. మళ్ళీ ఒకే షాప్కి వెళ్ళి చక్కగా చూస్తూ ఉంటే మనకు కావాల్సింది ఒక్కొక్కసారి ఒక్కటి తెచ్చుకున్నా కూడా మనకి సాటిస్ఫై అవ్వచ్చు. అన్నీ ఒకేసారి కొనలేని వాళ్ళు కూడా. ఇది ఉక్కుదండి బాండి, భలే కాస్ట్ 2000 ఉంది. కానీ ఇంత మంచిగా ఉందో, దాంతో తింటే మనకు అసలు రక్తహీనతే ఉండదు. ఆ ఉక్కు వాటిల్లో రక్తం ఇనుము ఖనిజం వస్తూ ఉంటుంది. కాపర్ బాటము గిన్నెలు కూడా చాలా ఉన్నాయండి సైజుల వారిగా. అదే కాదండి, నాన్ స్టిక్ కుక్వేర్లు కూడా ఉన్నాయి. ఈ మధ్య మనం నాన్ స్టిక్ కుక్వేర్లు వద్దని మానేసి వేరే వాడుతున్నాం. టెఫ్లాన్ పోయిన తర్వాత అది ఆరోగ్యానికి హానికరమని అవి కూడా ఉన్నాయి. వాడేవాళ్ళు వాడుతూనే ఉంటాం కదండి. ఇక ఈ చాట్లు, స్టీల్ చాట్లు, ఆల్రెడీ ఒక చాటుకు నాకు హ్యాండిల్ ఊడింది. ఈసారి పోయినప్పుడు అవి కూడా తీసుకుని వస్తా. అసలు టేబుల్ మీద పెట్టుకొని వేడి తగలకుండా ఉండటానికి అవి ఉన్నాయండి రింగ్లు, టేబుల్ రింగ్స్. భలే మందంగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంక ఒకవైపు ఈ సమ్మర్ సీజన్కి పనికొచ్చే పెర్ఫ్యూమ్స్, పౌడర్స్, క్రీమ్స్ ఇవన్నీ కూడా పెట్టున్నారండి పైన కూడా. లేడీస్కి పనికొచ్చేవన్నీ కూడా, ఫాగ్ అని మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికి పనికొచ్చేవి. యాంటీ డాండ్రఫ్ అని పౌడర్స్, రకరకాలైన కంపెనీలవి మనకి అవసరం అనుకున్నవి కొనుక్కోవచ్చు. ఎండాకాలం అనగానే ఒళ్ళు పేలుతుంది, దానికి పౌడర్స్ కానీ, లేదు చెమట ఎక్కువ పడుతుంటుంది కాబట్టి మనం దానికి కొంచెం స్ప్రే చేసుకుంటూ ఉంటాం సెంటుని. ఆ సెంట్లు కూడా చాలా రకాల అన్ని మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కటని కాదు, ఇవన్నీ రకరకాలైనటువంటి సెంటు బాటిల్స్ అన్నమాట. ఇంతకుముందు ఇలాగే గ్రోసరీ అన్నీ 2 పార్ట్స్ ఉన్నాయండి. ఇది ఒక థర్డ్ పార్ట్ అనమాట. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. పీమార్ట్లో కూడా మనకు నచ్చిన వస్తువులు చాలా ఉన్నాయి. మన చీరాల్లోనే పెద్ద సిటీస్లో ఉండే వస్తువులు లాంటివన్నీ షాపింగ్ మాల్స్ వస్తున్నాయి కాబట్టి కోరుకున్నవన్నీ. ఇది మార్కెట్ సెంటర్లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇది మన కాళ్ళకి మసాజ్ చేసుకునేవండి, స్టోను, ప్యూమిక్ స్టోను, బ్రష్ అవన్నీ ఉండేవి ఉన్నాయి. క్లీన్ చేసుకునేవి కూడా బ్రషెస్ రకరకాలైనవి. తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ చూడొచ్చండి. అంతేకాదండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ చూసాక ఎలా ఉందో కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే నేను ఇంకా అలాంటివి తయారు చేస్తాను. ఇవన్నీ చూపించాను చూడండి. దువ్వెనలండి అవి, రకరకాలైన కోమ్స్ అన్నమాట. లేడీస్కి, జెంట్స్కి పనికొచ్చేటటువంటి చాలా రకాలైన కోమ్స్ మనం అన్నీ చూశాను. నేను చక్కగా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి
ఇది నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, నచ్చితే కొనుక్కోండి. ఇదేదో ప్రమోషన్ ఏం కాదండి, నాకు నచ్చింది కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి వీడియో తీసేసి మాత్రం సాఫ్ట్ టాయ్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. పిల్లలకు తప్పనిసరిగా పట్టుకొనివ్వండి, ఆనందంగా హ్యాపీగా ఆడుకుంటారు. గిఫ్టులకైనా బాగా పనికొస్తాయి అన్నమాట. ఇక చూస్తూ ఉంటుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఉన్న వరకు కవర్ చేయగలిసేదని అనుకుంటున్నాను. మీకు గదలండి, పిల్లలు ఆడుకునే గదలు, జింకలు, బొమ్మలు, ఇవన్నీ కూడా ఒకసారి. ఇక్కడైతే ప్లాస్టిక్ బాస్కెట్స్, ప్లాస్టిక్ అవి చాలా ఉన్నాయండి. స్మైలీ బాల్స్ కూడా ఉన్నాయి. ఈ బాల్స్కి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు. పక్షవాతం వచ్చిన వాళ్ళు, లేదా తిమ్మిర్లు ఎక్కువ వేస్తూ ఉన్న వాళ్ళు కూడా అది ఎప్పుడు ప్రెస్ చేసుకుంటూ ఉంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. ఇంక ఇవి చివరిగా ఇక్కడ మూలలో ఉన్నవన్నీ కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ అలా తిరిగి ఇలా చూపిస్తున్నాను మీకు. మా ఫ్రెండ్ ఇక నా కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉంది. ఇక అన్నీ తీసేసుకొని ఇక మనం ఇవన్నీ కూడా రకరకాలైనవి ఉన్నాయి అని చెప్పేసి పెట్టేసి చూపించేస్తున్నాను మీకు. చూశారు కదా, ఇక లాస్ట్ చాలా టైం అయిపోయిందని చెప్పేసి తీసిన వరకు తీసి వచ్చేసేసానండి. ఇంకా వెనక్కి రిటర్న్ వచ్చేసాము. అక్కడ కుండీలు కూడా ఉన్నాయండి, పూల కుండీలు బిగినింగ్లో చూపించాను, అవి బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. వెళ్ళి మీకు నచ్చితే తీసుకొచ్చుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఒకసారి కలిసి చూసి రమ్మని చెప్పండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడితో కలుస్తాను. ఇలాంటి నా ఈ సింపుల్ హెల్తీ రెసిపీస్ చాలా ఉంటాయి, అవన్నీ చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా. ఉంటానండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.